బలం కార్యకర్తలు నా బలగం పార్టీకి విధేయుణ్ణి ప్రజలకు సేవకుణ్ణి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు కిషన్ రెడ్డి. ప్రస్తుతం కిషన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. కిషన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? అవునండి, జోర్దార్గా సాగుతోంది మీ ప్రచారం. అద్భుతంగా ఇంకా జరగాల్సింది. మండు టెండల్లో కూడా ఓపిక తిరుగుతున్నారు. ఇదికే లాగవు. సో కిషన్ రెడ్డి గారు, నా ఫస్ట్ ప్రశ్న, ఈ ఎన్నికల్లో మోదీని చూసి ఓటేస్తున్నారా, కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి చూసి జనం ఓటైపోతున్నారా? భారతీయ జనతా పార్టీని లేకపోతే నరేంద్ర మోడీ గారిని, నన్ను లేకపోతే మా కార్యకర్తలను వేరుగా చూడలేరు మీరు. ఇక్కడ నేను గత 20 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధి, అంటే 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఏ రకంగా పనిచేశానో నా వ్యక్తిత్వము, నా పనితీరు కూడా ప్రజలు బేరీజు వేసుకుంటారు. అదేవిధంగా దేశానికి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు దేశానికి ఏ రకంగా గత 9.5 సంవత్సరాల సేవ చేశాడో ఇవన్నీ కూడా కలిపి ఒక సమిష్టిగా కాంక్రీట్గా ప్రజలు ఆలోచన చేసి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశానికి ఎవరు నాయకుడిగా ఉండాలో చూసి ప్రజలు ఆశీర్వదిస్తారు. సో కిషన్ రెడ్డి అంటే బీజేపీ అధిష్టానానికి కావచ్చు, మోదీ గారికి కావచ్చు, మనసులో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే బీజేపీలో ఒక రూల్ని బ్రేక్ చేసి మరి మీకు 2 పదవుల్లో మిమ్మల్ని కంటిన్యూ చేస్తారని అంటూ ఉంటారు. వాస్తవమే, దేశంలో ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఎవరు కూడా 2 పదవులు, పార్టీ పదవి, ప్రభుత్వ పదవి లేదు. నాకు ఈరోజు 3 క్యాబినెట్ మినిస్టర్స్ ప్లస్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్వహించిన వ్యక్తి నేనే. అంతేకాదు 4వసారి బీజేపీ అధ్యక్షుడిగా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు, తెలంగాణ ఫస్ట్ ప్రెసిడెంట్, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం, ఆల్మోస్ట్ 4 టైమ్స్ నేను ప్రెసిడెంట్గా నిర్వహించాను. అది కొంత ప్రత్యేకత ఉన్నటువంటి విషయం, వాస్తవం ఒప్పుకుంటాను. అండ్ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా అందంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆల్రెడీ మీ హయాంలో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల 50% పనులు కూడా పూర్తయ్యాయి. సో మీరు చెప్పినట్టుగా మేము ఎప్పుడు చూడబోతున్నాం రైల్వే స్టేషన్? మీకు వాస్తవమే 720 కోట్ల రూపాయలతోటి మొత్తం రైల్వే స్టేషన్ రివాంప్ చేస్తూ ఉన్నాం, రీమోడలింగ్ చేస్తున్నాం, టోటల్గా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో సెంట్రల్ ఏసీ తోటి రైల్వే స్టేషన్ ఆ రకంగా అద్భుతంగా రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగినట్టు రైళ్లు వస్తూనే ఉండాలి, ప్యాసింజర్స్ వస్తూనే ఉండాలి, వాళ్ళు వెళ్తుండాలి. అవన్నీ డిస్టర్బ్ చేయకుండానే ఈ యొక్క నిర్మాణం జరగాలి. కాబట్టి ఆ నిర్మాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది. 2025లో ఖచ్చితంగా ఆ యొక్క రైల్వే స్టేషన్ మరి ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న అరెస్ట్లు అనేవి బీజేపీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారమంటారా రాబోయే ఎలక్షన్స్లో? అబ్సల్యూట్లీ. ఈరోజు మేము మళ్ళీ మనవి చేస్తూ ఉన్నాము, మేము ప్రభుత్వంలోకి వస్తాము. ఈ అవినీతి మీద వ్యతిరేకంగా మా పోరాటం ఇంకా ఉధృతంగా ఉంటుంది. ఎవరైనా సరే, వాళ్ళు ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కూతురు కానీ, ముఖ్యమంత్రి కొడుకు కానీ, ముఖ్యమంత్రి కానీ, రాజకీయ నాయకుడు కానీ, ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు. సార్, కానీ బీజేపీ తీర్థం పుచ్చుకోగానే పాపాలు చేసిన వాళ్ళందరూ పునీతులు అయిపోతారా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు? మీ పార్టీలో లేరా? డెఫినెట్గా అటువంటిది ఏం లేదు, వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. రైట్, ఓకే సార్, మీ ప్రచారం కంటిన్యూ చేయండి. మళ్ళీ మిమ్మల్ని ఇంకొక ప్లేస్లో కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అధికారంలోకి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు మొండి చేయి చూపింది. తెలంగాణ ప్రజల మీద తన చేతి గుర్తైనటువంటి భస్మాసుర రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల మీద పెట్టి ఈరోజు వచ్చిన 4 నెలల్లోనే ఢిల్లీకి మోస్తా ఉన్నారు. తెలంగాణ సంపద దోచుకొని కాంగ్రెస్ పార్టీకి ఆర్జీ ట్యాక్స్ పేరుతో, రాహుల్ గాంధీ ట్యాక్స్ పేరుతో తెలంగాణను దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం లేదు. ఏ పార్టీలో కూడా ఎవరు లేరు, ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు. మా పార్టీ తరఫున మాకు ఓటేస్తే ఈయన ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు ఒకే ఒక్కడు మరి నరేంద్రుడు, మన మోడీ గారు ఈరోజు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి ఆయనను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 5 లక్షల ఇన్సూరెన్స్ వచ్చింది.
రామాలయంలో మందిర్ కట్టిరు, చాలా హ్యాపీగా ఉంది ఈ విషయంలో. మాకు ఇంకా వాళ్ళ అయోధ్యలో మందిర్ కట్టిరు, చాలా హ్యాపీగా ఉంది. దానివల్ల ఇంకా మంచి విషయాలు జరుగుతాయి ఆయన వస్తాయని మేము కోరుకుంటున్నాం ఆయన నుంచి. ఇప్పుడున్న ఫెసిలిటీస్ తన వల్లనే వచ్చినాయి. ఇంకా స్టడీస్ పరంగా అయితే అందరం సెట్, బాగా చదువుకుంటున్నాం. తను ఇంకా సపోర్ట్ చేసి మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది డెవలప్ అవుతారు.